యాదగిరిగుట్టలో ఘనంగా జరిగిన ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు. భారీగా తరలి వచ్చిన భక్తజనం. ఉత్సవాలకు హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ముక్కోటి ఏకాదశి సందర్భంగా శనివారం నాడు దేవాలయాల్ని ఆధ్యాత్మిక శోభను సంచరించుకున్నాయి. లక్షలాది మంది జనం భక్తి పరవశంతో వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 6 గంటలకు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, విద్యుత్ కాంతుల మధ్య లక్ష్మీ నరసింహుడు ఉత్తర రాజ గోపురం నుండి భక్తులకు దర్శనమిచ్చాడు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తుల రాకను దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. యాదాద్రి పునర్నిర్మాణం జరిగిన తర్వాత రెండవసారి భక్తులకు స్వామివారు ఉత్తర ద్వారా దర్శనమిచ్చారు. స్వామివారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు వచ్చారు. దర్శనం అనంతరం స్వామివారిని మాడ వీధులలో ఊరేగించారు. స్వామివారి తిరువీధి సేవలో తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈవో రామకృష్ణారావు తదితర అధికారులు ఏకాదశి ఉత్సవాలను పర్యవేక్షించారు. ओम अधपुरुषो हवै नारायणो कामयत प्रजा